హాయ్ అందరికీ స్వాగతం సౌత్ స్నాప్కి. మన ఛానల్ దక్షిణ భారత సినిమాలో శక్తివంతమైన మహిళలను, నటీమణులు, టెక్నీషియన్స్లను సెలబ్రేట్ చేసే స్పెషల్ స్పాట్. మహిళల కెరియర్ జర్నీలు, అచీవ్మెంట్స్, మూవీ ఎక్స్పీరియన్సెస్, ఫన్ ట్రివియా, అన్టోల్డ్ స్టోరీస్, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఒక పూర్తి స్నాప్లో తెలుసుకోండి. ఇది మన ఛానల్లో సూపర్ స్పెషల్ ఎపిసోడ్. ఇండియా సింగర్, మ్యూజిక్ సెన్సేషన్ జోనితా గాంధీ మరియు ఆమె స్పెషల్ సాంగ్తో వస్తున్న తెలుగు మూవీ డకాయట్ పై పూర్తి స్నాప్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో పూర్తిగా ఇన్ఫర్మేటివ్ మరియు మోటివేషనల్. ఫేర్ యూస్ కింద చిన్న క్లిప్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఏ రైట్స్ హోల్డర్కి అసౌకర్యం ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన మా ఐడికి మెయిల్ చేయండి. వెంటనే రిమూవ్ చేస్తాం. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఇప్పుడు స్నాప్ చేద్దాం జోనితా గాంధీ ప్రపంచంలోకి. కొంతమంది ఆర్టిస్టులుంటారు. వాళ్ళు ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో తమ టాలెంట్ చూపిస్తారు. సింగింగ్తో మనసులు గెలుచుకుని ఇప్పుడు స్క్రీన్పై కూడా తన స్టైల్తో ఆకట్టుకుంటున్న ఒక పేరు జోనితా గాంధీ. ఒక గాయని నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న ఆర్టిస్ట్గా మారిన ఆమె ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం జోనితా గాంధీ స్ట్రగుల్స్, తెలియని విషయాలు, గాసిప్స్ మరియు ఆమె రాబోయే తెలుగు సినిమా డెకాయిట్లో చేసిన స్పెషల్ డాన్స్ నెంబర్ చిచ్చుబుడ్డి అనుభవాలు. జోనితా గాంధీ కెనడాలో పెరిగింది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంగీతంపై అమితమైన ఆసక్తి. పాటలు పాడడం, యూట్యూబ్లో కవర్ సాంగ్స్ చేయడం ఇవి ఆమెకు ఒక హాబీ మాత్రమే కాదు, ఆమె జీవిత భాగం. ఆమె చేసిన యూట్యూబ్ కవర్స్ మెల్లగా ప్రజల్లోకి వెళ్ళాయి. జోనితా కెరియర్కు టర్నింగ్ పాయింట్ ఆమె కవర్ సాంగ్స్ వైరల్ కావడం. అక్కడి నుంచి ఆమెకు బాలీవుడ్లో అవకాశం వచ్చింది. ఆమె పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె వాయిస్లో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉంది. సింగింగ్ ఇండస్ట్రీలో కూడా పోటీ చాలా ఎక్కువ. జోనితా కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అవకాశాల కోసం ఎదురు చూడడం, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దృష్టిలో పడటం, తన టాలెంట్ ప్రూవ్ చేయటం. యూట్యూబ్ నుంచి బాలీవుడ్ వరకు రావటం సులభం కాదు, కానీ ఆమె పట్టుదలతో సాధించింది. పాపులారిటీ పెరిగిన కొద్దీ గాసిప్స్ కూడా వస్తాయి. జోనితా కూడా కొన్ని ట్రోల్స్ని ఎదుర్కొంది. ఆమె స్టైల్, డ్రెస్సింగ్, సోషల్ మీడియా పోస్ట్స్ ఇవి కొంతమంది విమర్శించారు, కానీ ఆమె ఎప్పుడూ తన పని మీదే ఫోకస్ పెట్టింది. సింగర్గా మాత్రమే కాకుండా జోనితా స్క్రీన్ ప్రెజెన్స్తో కూడా గుర్తింపు పొందింది. మ్యూజిక్ వీడియోలు, లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఆమె స్టైల్, కాన్ఫిడెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఆమెకు కొత్త అవకాశాలను తెచ్చింది. ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుతున్న ముఖ్యమైన విషయం డెకాయిట్. ఈ సినిమాలో జోనితా ఒక స్పెషల్ డాన్స్ నెంబర్ చేసింది. ఇది ఆమెకు ఒక కొత్త అనుభవం. సింగింగ్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్. డకాయిట్ సాంగ్ షూటింగ్ సమయంలో జోనితా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంది. డాన్స్ స్టెప్స్ నేర్చుకోవడం, కెమెరా ముందు పర్ఫామ్ చేయడం, ఎనర్జీ మెయింటైన్ చేయడం. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది, ఇది నాకు ఒక పూర్తిగా కొత్త అనుభవం, నేను చాలా ఎంజాయ్ చేశాను అని. జోనితా గాంధీ ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఒకే రంగంలో పరిమితం కాలేదు. సింగింగ్,
లైవ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఆమెను ఒక మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్గా నిలబెట్టాయి. జోనితా గురించి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఆమె కెనడాలో చదువుకుంది. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్పై శ్రద్ధ పెడుతుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఇటీవల ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జోనితా మరిన్ని మ్యూజిక్ వీడియోలు, ఫిల్మ్ ప్రాజెక్ట్స్ చేయాలని చూస్తోంది. కొన్ని సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్లో కూడా ఆమె భాగం కావచ్చు అంటున్నారు. జోనితా గురించి అందరూ చెప్పే విషయం ఆమె చాలా పాజిటివ్, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. తన పని పట్ల ప్యాషన్ ఉంటుంది. అది ఆమె విజయానికి ఒక ముఖ్యమైన కారణం. జోనితా లక్ష్యం మంచి పాటలు పాడడం, కొత్త రంగాల్లో ట్రై చేయడం, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందడం. ఆమె ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. జోనితా గాంధీ కథ మనకొక విషయం చెప్తుంది. టాలెంట్ ఉంటే అవకాశాలు మన దగ్గరకు వస్తాయి. సింగర్గా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు కొత్త దిశలో వెళ్తోంది. డకాయిట్లో ఆమె స్పెషల్ సాంగ్ ఆమె కెరీర్కు ఒక కొత్త టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఇది మీ సౌత్ స్నాప్లో జోనితా గాంధీ మరియు డకాయిట్ పై పూర్తి స్నాప్. ఆమె జర్నీ గురించి ఏమనుకుంటున్నారు? మీకు జోనితా గాంధీ పాటలు ఇష్టమా? డకాయిట్లో ఆమె డాన్స్ నెంబర్ కోసం ఎక్సైటెడ్గా ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ స్నాప్లో కలుద్దాం.